ఆయన 39.6% ఎంతో ఉండింది కదా మొన్న ఓటు బ్యాంక్. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో చెప్పడం కూడా అది కష్టమే. అంత దారుణంగా పడిపోయింది. ఏంటి దీనికి కారణం ఏమై ఉంటుంది? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మన భారతదేశంలో మీరు చూసారనుకోండి, అపోజిషన్ అంటే స్ట్రిక్ట్ గా మనం తెలుగులోకి కన్వర్ట్ చేసాం అనుకోండి, వ్యతిరేకత అని వస్తుంది ఆపోజిట్ అంటే. కానీ ప్రతిపక్షం అనే మాట్లాడతాం. అంటే రాజకీయాల్లో ఇప్పుడు చాలా పార్టీస్ ఉంటాయి మన భారతదేశంలో. ఎవరైనా సరే ఒక పార్టీ పెట్టచ్చు, నిలవచ్చు. సో అపోజిషన్ అంటే వాళ్ళు ఏదో శత్రువులు, లేకపోతే వాళ్ళతో రోజు వైరం పెట్టుకోవాలి అనేది ఉద్దేశం కాదు. ప్రజలు కూడా దాన్ని హర్షించరు. అపోజిషన్ కి చాలా ముఖ్యమైన బాధ్యత ఉంది వికే గారు. డెమోక్రసీలో ప్రజల తరపున గళం విప్పాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఒక గవర్నమెంట్ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, కొన్ని తప్పులు చేయొచ్చు, లేదా ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ప్రతిపక్షం పాత్ర ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. గవర్నమెంట్ చేసే కొన్ని విషయాలలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపడం, ప్రజల తరపున వాళ్ళ అసెంబ్లీలలో సమస్యలను ఇంకా దగ్గరగా తీసుకెళ్లడం, అట్లా చేయాలి. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నిర్మాణాత్మకంగా ఆలోచనలతో చేయాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం చూస్తే చాలా వరకు కూడా అలా చేసిన వాళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్ లో సక్సెస్ఫుల్ గా వచ్చారు. మీరు లాస్ట్ టైం చూసారనుకోండి, 2014 to 2019 లో ప్రతిపక్షంలో ఉన్న 3 పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. రాష్ట్ర ప్రజల ముందు మనం ఏం పెట్టాము? మన రాష్ట్ర ఆర్థిక స్థితిని ముందుగా పెట్టాము. అప్పులు ఎంత చేస్తున్నారు, ఆ అప్పులను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, అసలు డెవలప్మెంట్ జరగట్లేదు, కొత్త ఇండస్ట్రీలు రావట్లేదు, రోడ్లు వేయట్లేదు ముఖ్యంగా, అండ్ మద్యం మైనింగ్ కుంభకోణం. ఈ విధంగా చేశాం తప్ప అక్కడ అధికారంలో ఉన్న మహిళా నాయకులను కించపరచడం, రప్ప లేకపోతే నిన్నన్నట్లు మా వాళ్ళకి పోయి చంపేసి, ఈ విధంగా గత ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీలు చేయలేదు. నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాయి కాబట్టి ప్రజలు మళ్ళీ హర్షించి ఓట్లు వేశారు. డెమోక్రసీ అన్నాక నేను కూడా ఒకటే చెప్తాను వికే గారు, ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి. ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీగా, నేను యాక్చువల్ గా ఇంకొకటి నిన్న లోకేష్ గారు చెప్పారు, సింగపూర్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు లూలు కంపెనీ 2019లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అదే కాకుండా సింగపూర్ కన్సార్షియం ఇంకొంచెం ఎవరు మరి ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ స్టేబుల్ గా లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ప్రభుత్వం కూలిపోతుంది అని వాళ్ళని ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంట, భయపెడుతున్నారంట. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడమే కాదు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళను కించపరచడమే కాదు, మన రాష్ట్రం ఎవరు ఫోన్ చేసి చెప్తారు చెప్పండి? మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది? సింగపూర్ ప్రభుత్వానికి ఫోన్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కుప్పకూలిపోతుందని, ఆంధ్రప్రదేశ్ బాగు కాకూడదు అనే అంత విపరీతమైన ధోరణి ఆలోచన మీరు ఎవరికి ఉంటుందని అనుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. వీళ్ళు ఇలాగే ఉంటే, వీళ్ళే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే విధంగా అహంకారంతో, లేకపోతే పక్క వాళ్ళను అనగదొక్కాలి, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేయాలి అంతే తప్ప రాష్ట్రానికి ఏం ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం, మనం ఇంకా ఎలా మంచి చేయొచ్చు అనేది మాట్లాడకుండా ఉంటే ప్రజలు హర్షించరు వికే గారు. ఒకటి నేను లాస్ట్ చెప్పి ముగిస్తాను. కడప జిల్లా నుంచి ఎన్నికయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అందరూ యుఎస్ పోతే గ్రాండ్ క్యాన్యన్ అని మాట్లాడతారు. గండికోట మరి గ్రాండ్ క్యాన్యన్ కాదా అండి ఆంధ్రప్రదేశ్ కి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఒబరాయ్ హోటల్. అలాంటి నిర్మాణాత్మకమైన పనులు ఏమీ చేయలేదు, సరి కదా? ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటే ప్రజలు ఎలా హర్షిస్తారు? రేపు కడపలో కూడా మంచి చేసిన ప్రభుత్వము, మంచి చేసిన రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళే గెలుస్తారు. నేను కొట్టేస్తాను, లేకపోతే చంపేస్తాను, రప్ప నరికేస్తాను, ఆడవాళ్ళని ఇలా మాట్లాడితే ప్రజలు గ్రాఫ్ పడిపోక ఏం జరుగుతుంది వికే గారు? మీరే చెప్పండి. రైట్. కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది రాజేష్ గారు? ఎందుకంటే వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మాట్లాడుతుంటే